కాగితం మీద సమతుల్యం కనిపించిన ప్రాజెక్టు అమలులో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన కోవిడ్. నగరం లాక్డౌన్, మెట్రో బోగీలు ఖాళీ, నో రెవెన్యూ. కానీ అప్పుడు వడ్డీ కొనసాగింది. అదే ఆర్థిక ఒత్తిడిని పెంచింది. మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్ నగరానికి అత్యవసరం. అది నిలిచిపోకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత. కానీ ప్రాజెక్టు పేరుతో ప్రైవేటు సంస్థ చేసిన అప్పులను, అలాగే సంస్థ పెట్టుబడి మొత్తాన్ని వడ్డీతో సహా ప్రజలపై మోపడం అన్నదే అసలు ప్రశ్న. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ మద్దతు పేరుతో చెల్లిస్తే అది పరోక్షంగా పన్ను చెల్లింపుదారులపై భారం అవుతుందన్నది వాస్తవం. ఇది కేవలం ఫైనాన్షియల్ డెసిషన్ మాత్రమే కాదు, ప్రజల నమ్మకానికి సంబంధించిన అంశం కూడా. అభివృద్ధి పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజాధనం అన్న బాధ్యతతో ఉండాలి. హైదరాబాద్ మెట్రో పీపీపీ మోడల్లో రూపొందింది. డీబీఎఫ్ఓటీ, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఈ మోడల్లో ప్రాజెక్టు నిర్మాణం మాత్రమే కాదు, ఫైనాన్స్ బాధ్యత కూడా ప్రైవేటు పార్టీకే. ఇది చాలా పెద్ద నిర్ణయం. టెండర్ ప్రక్రియ తర్వాత ఎల్ఎన్టీ ప్రాజెక్టును గెలుచుకుంది. ఒక భారీ ఒప్పందం కుదిరింది. కన్సెషన్ పీరియడ్ 35 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాలకు పైగా ప్రైవేటు ఆపరేషన్. మెట్రో ఒప్పందంలో ఒక కీలక అంశం రియల్ ఎస్టేట్. మెట్రో కేవలం టికెట్ ఆదాయంపై ఆధారపడదు. స్టేషన్ల పరిసరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ల అభివృద్ధి ద్వారా భారీ ఆదాయం వస్తుందని భావించారు. ఇది ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ మోడల్. ఇక్కడే ఫైనాన్షియల్ కథ స్టార్ట్ అయింది. ప్రాజెక్టు ఖర్చు ప్రారంభంలో సుమారు 14,000 కోట్లుగా అంచనా వేశారు. కానీ ఇన్ఫ్రా ప్రాజెక్టులో సాధారణంగా జరిగేదే జరిగింది. ఖర్చులు పెరిగాయి. నిర్మాణంలో జాప్యం కారణంగా ఖర్చు 20 కోట్ల రూపాయలకు పైగా వెళ్ళింది. ప్రాజెక్టు వ్యాయం 15,000 కోట్లు. అందులో సుమారు 13,000 కోట్ల రుణాలు సేకరించారు. వీటికి వడ్డీ రేటు 8% ఉండడంతో ఏటా 100 కోట్లు వడ్డీలకే సరిపోతున్నాయని ఎల్ఎన్టీ చెబుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెట్రో నిర్వహణ నుంచి ప్రైవేటు సంస్థ తప్పుకోవడంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకునేందుకు ముందుకొచ్చింది. ప్రయాణికుల ఛార్జీలతో పాటు వాణిజ్య ప్రకటనలు, స్థలాల అద్దెలు, మెట్రో పరిధిలో ఉన్న 260 ఎకరాల భూముల లీజు ఇవన్నీ వస్తున్నా వాటికి సంబంధించిన ఆదాయాలు సమీకరించుకున్నా నష్టం అనే పాటను మాత్రం ఆపలేదు. నిజానికి హైదరాబాద్ మెట్రో కోసం అవసరమైన పెట్టుబడిని ఎక్కువ భాగం బ్యాంకు రుణాల ద్వారానే సమీకరించింది ఎల్ఎన్టీ. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రధాన పాత్ర పోషించాయి. అంటే పరోక్షంగా ప్రజల డబ్బు కూడా ఇందులో ఉంది. దీని ఫైనాన్షియల్ మోడల్లో ఎస్టిమేషన్ రోజుకు 15 లక్షల మంది ప్రయాణికులు. ఈ అంచనాల ఆధారంగా క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్ తయారు చేశారు. నిర్మాణం కొనసాగింది. నగరం మారిపోయింది. భారీ ఫిలర్స్, ఎలివేటెడ్ ట్రాకులు, ఆధునిక స్టేషన్లు. ఇది ఒక ఇంజనీరింగ్ విజయం. కానీ ఫైనాన్షియల్ బుక్స్లో అప్పు కూడా పెరుగుతుంది. రెండు 2017లో మొదటి సెక్షన్ స్టార్ట్ అయింది. సిటీ హ్యాపీ. కానీ వాస్తవ రైడర్షిప్ అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. రోజుకు 5 నుంచి 6 లక్షల మంది మధ్య ఉంది. ఇక ఫైనాన్షియల్ మోడల్కు ఇది పెద్ద షాక్. టికెట్ ఆదాయం పెరగాలి, కానీ అధిక ఛార్జీలు ప్రయాణికులపై ప్రభావం చూపాయి. అదే సమయంలో ప్రాజెక్టు ఖర్చులు, ముఖ్యంగా వడ్డీ భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో మెట్రో అప్పు భారంతో నడుస్తున్న వ్యవస్థగా మారింది.